ఇటువంటి కాకులు మనుషుల రూపంలో తిరుగుతున్నారనే విషయం మీకు తెలుసా? ఒక ఊర్లో పెంకిటింటి అరుగుపైన కూర్చొని తీపి బూందీ తింటున్నాడు ఓ పిల్లాడు. పొట్లంలో ఉన్న బూందీనంతా తినేసి ఆ ఖాళీ పొట్లాన్ని ఉండ చుట్టి విసిరేశాడు. దానిని చూసిన ఒక కాకి రివ్వున వచ్చి ఆ కాగితపు ఉండను ముక్కును కరుచుకొని వెళ్లి దాని కాళ్లతో పొట్లాన్ని నొక్కిపెట్టి ముక్కుతో విప్పి ఆశగా చూసింది. ఆ పొట్లంలో 2 మిఠాయి పలుకులు మిగిలి ఉన్నాయి. ఆ 2 మిఠాయి పలుకుల్ని ఆనందంతో తింటున్న కాకి కళ్ళు ఒక్కసారిగా పెద్దవయ్యాయి. అందుకు కారణం అదే కాగితంలో లడ్డూ తింటున్న కాకి బొమ్మ ఒకటి చక్కగా గీసి ఉంది. అప్పుడు ఆ కాకి ఆశగా కాగితంలో చిత్రించి ఉన్న బొమ్మ కాకి నోట్లో ఉన్న లడ్డూని లాగింది. కానీ అది రాలేదు. అమాయకంగా మరొకసారి ప్రయత్నించింది. అప్పుడు దాని వాడి ముక్కు తగిలి కాగితం మీద ముద్రించి ఉన్న కాకి బొమ్మ కన్ను దగ్గర చిరిగిపోయింది. అప్పుడే అది నిజమైన లడ్డూ కాదని తెలుసుకున్న కాకి నిరాశగా పొట్లాన్ని వదిలేసి ఎగిరిపోయింది. ఇదంతా గోడ పక్కన ఉన్న చెట్టుపై నుంచి ఇంకో కాకి చూసింది. ఆ పొట్లాన్ని వదిలేసి ఎగిరిపోయిన కాకి యొక్క తెలివి తక్కువతనానికి బాగా నవ్వుకుంది. ఇంతలో అక్కడికి వచ్చి ఆ చెట్టుపైన వాలిన మరో కాకి నువ్వలా నవ్వడానికి కారణం ఏమిటి అని చాలా కుతూహలంగా అడిగింది. అప్పుడు ఆ నవ్వుకుంటున్న కాకి పొట్లాన్ని వదిలేసి ఎగిరిపోయిన మొదటి కాకి యొక్క వెర్రుబాగులతనాన్ని వర్ణిస్తూ ఆ ఉత్తుత్తి లడ్డూ కోసం కాకి పడిన పాటలు తలుచుకొని మళ్లీ నవ్వుకుంది. ఇదంతా విన్న ఆ మూడో కాకి ఈ విషయాన్నంతా మరో కాకి చెబుతూ అయినా కాకి నోట్లో లడ్డూను లాక్కోవడం తప్పు కదా అంటూ ముగించింది. కానీ తను చెప్పేటప్పుడు కానీ ఇది నిజం కాకి కాదు, కాగితంలో ముద్రించి ఉన్న కాకి చిత్రపటం అనే విషయాన్ని చెప్పలేదు. అదంతా విన్న ఆ నాలుగో కాకి తన గూటికి చేరుకొని అక్కడ ఉన్న కాకులతో జరిగిన విషయాన్ని చెబుతూ తోటి కాకి నోట్లో ఉన్న లడ్డూ ముక్క కోసం దాని కంటిని పొడిచిందంట అంటూ మరో మాటను చేర్చి మరీ చెప్పింది. ఆ కాకి చెప్పిన మాటలన్నీ విన్న ఈ కాకులన్నీ ఎగిరి పక్క చెట్టు మీదకి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించిన కాకులకు ఈ విషయాన్నే చెప్పాయి. వాటిలో ఒక కాకి అయితే లడ్డూ ముక్క కోసం తోటి కాకి కన్ను పొడిచేస్తే పాపం రక్తం కూడా కారిందంట కూడాను అంటూ అత్యుత్సాహాన్ని ప్రదర్శించింది. మరొక కాకి ఇంకొంచెం ముందుకెళ్లి ఆ గోడ పైన రక్తపు మరకల్ని చూశాను అంటూ వాపోయింది. మరొక కాకి అయితే నేను ఆపడానికి ప్రయత్నిస్తే నన్ను కూడా గాయపరచబోయింది అంటూ చెప్పుకొని సానుభూతి పొందింది. అలా అలా మాటలు మారుతూ ఆ కాకులన్నీ కలిసి మొదటి కాకిని రౌడీ కాకిగా ముద్ర వేసి ఆ కాకికి దూరంగా ఉండాలని తీర్మానించాయి. ఇవేమీ తెలియని మొదటి కాకి తన తోటి కాకుల వైపు స్నేహంగా చూసింది. అప్పటిదాకా గుసగుసలాడుకున్న కాకులు వారి మాటలు ఆపేసి తలలు తిప్పుకున్నాయి. 2 రోజులుగా అన్ని కాకులు వెలేసినట్లుగా దూరంగా మసులుతున్నాయి. తను చేసిన తప్పేంటో తెలియక ఆ మొదటి కాకి చాలా బాధపడింది. ఇదంతా గమనిస్తూ ఆ పక్కనే ఉన్న ఒక కోకిల ఒక్కొక్కసారి అంతే మన ప్రమేయమేమీ లేకుండానే ఈ సమాజం మన పైన పుకార్లు నీలాపనిందలు వేసి మనల్ని చెడ్డవారిగా ముద్రిస్తుంది. మన తప్పు లేదని మన అంతరాత్మ నిజాయితీగా జవాబిస్తే ఇక బాధపడాల్సిన అవసరమేముంది అంటూ ఓదార్చింది ఆ కాకిని. ఎదుటి వ్యక్తి గురించి పూర్తిగా తెలుసుకోకుండా ఎవరో చెప్పిన పుకార్లను నిజమని నమ్మడం, ఆ పుకార్లకు మరికొన్ని తోకలు పెట్టి వ్యాప్తి చెందించడం ఈ సమాజంలో మామూలేగా. పూర్తిగా పరిచయం లేని ఎదుటి వ్యక్తి గురించి చెడుగా మాట్లాడటం వలన ఒక మంచి స్నేహితుడిని కోల్పోవడం మాత్రమే కాదు, అదే సమాజంలో నీ విలువను కూడా పోగొట్టుకుంటున్నావనే విషయాన్ని గ్రహించాలి.